అనగనగా ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టే అతను ఉండేవాడన్మాట. పాపం అతనికి పెద్దగా డబ్బులు లేకపోయినా మనసు మాత్రం బంగారం. ఎప్పుడూ నిజమే మాట్లాడేవాడు. రోజూ అడవికి వెళ్ళి కష్టపడి కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. అలా ఒకరోజు నది పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టును కొడుతున్నాడు. ఇంతలో అయ్యయ్యో అతని చేతిలోంచి గొడ్డలి జారిపోయింది. గిర్రున గాలిలో తిరిగి ఢబీమని నీళ్లలో పడిపోయింది. ఆ నది కూడా చాలా లోతైనది. నీళ్లు చాలా వేగంగా వెళ్తున్నాయి. పాపం మన కట్టెలు కొట్టే అతనికి చాలా బాధ వేసింది. తన పనికి ఆ గొడ్డలే కదా ముఖ్యమైనది. గట్టుమీద కూర్చుని, అయ్యో, నా గొడ్డలి నీళ్లలో పడిపోయిందే, ఇప్పుడు నేను పని ఎలా చెయ్యాలి, నా కుటుంబానికి భోజనమెలా పెట్టాలి అని చాలా దిగులుగా ఏడవడం మొదలుపెట్టాడు. అతను అలా బాధపడుతూ ఉండగా నీళ్లలోంచి తళతళ మెరుస్తూ ఒక దేవత బయటి వచ్చింది. ఆమె ఆ అడవిని కాపాడే దేవత అన్నమాట. ఆమె చాలా దయగా మెల్లగా, ఎందుకు నాయనా ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు అతను జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న దేవత సరే అని చెప్పి నీళ్లల్లోకి మునిగి ఒక అద్భుతమైన బంగారు గొడ్డలిని తీసుకొచ్చి చూపించింది. చూడు, ఇంత మెరుస్తున్న ఈ బంగారు గొడ్డలి నీదేనా అని అడిగింది. ఇప్పుడు చెప్పండి, అంత మెరిసే బంగారు గొడ్డలి చూస్తే ఎవరికైనా ఆశపుడుతుంది కదా. కాని మన కట్టెలు కొట్టేవాడు అలాంటివాడు కాదు. అతను నెమ్మదిగా తల ఊపి, లేదమ్మా, ఇది నాది కాదు, నా గొడ్డలి ఇంత గొప్పది కాదు అని చాలా నిజాయితీగా చెప్పాడు. అతని నిజాయతీ చూసే దేవతకు చాలా సంతోషం వేసింది. ఆమె మళ్లీ నీళ్లల్లోకి మునిగి ఈసారి ఒక వెండి గొడ్డలిని తీసుకొచ్చింది. సరే, మరి ఈ వెండి గొడ్డలైనా నీదేనా చూడు అని మళ్లీ అడిగింది. కాని అతను మళ్లీ తల అడ్డంగా ఊపాడు. అమ్మో, ఇది కూడా నాది కాదమ్మా, నాది చాలా మామూలు ఇనుపగొడ్డలి అని ఓపికగా చెప్పాడు. చూసారా పిల్లలు, అతనికి కొంచెం కూడా దురాశ లేదు. ఇంక చివరిసారి దేవత నీళ్లలోంచి అతని పాత ఇనుపగొడ్డలిని బయటకు తెచ్చింది. అది చూడగానే అబ్బా, మన కట్టెలు కొట్టేవాడి ముఖం వెలిగిపోయింది. అమ్మా, అవును, ఇదే నా గొడ్డలి, మీకు చాలా థ్యాంక్స్ అని ఎంతో ఆనందంగా అన్నాడు. అతని నిజాయితీకి దేవత భలే ముచ్చటపడింది. నువ్వు పేదవాడివి అయినా అబద్ధం చెప్పలేదు. నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది. నీ గొడ్డలితో పాటు ఈ బంగారు, వెండి గొడ్డలు కూడా నా బహుమతిగా తీసుకో అని చెప్పి 3 గొడ్డలను అతనికిచ్చేసింది. ఈ కట్టెలు కొట్టేవాడి కథ ఊరంతా తెలిసిపోయింది. అదే ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి కొంచెం అత్యాశ ఎక్కువనమాట. ఈ విషయం వినగానే అతని బుర్రలో ఒక ఐడియా వచ్చింది. ఓహో, అదా సంగతి, నేను కూడా ఇలా చేస్తే నాకు కూడా బంగారు గొడ్డని దొరుకుతుంది కదా అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతను కూడా నది దగ్గరికి వెళ్లాడు. కావాలని తన గొడ్డలిని టప్మని నీళ్లలో పాడేశాడు. ఆ తర్వాత అయ్యయ్యో, నా గొడ్డలిపోయిందే అంటూ అబద్ధంగా ఏడవడం మొదలుపెట్టాడు. ఊ అలా అన్మాట. అతని దొంగ ఏడుపు విని వనదేవత మళ్లీ పైకి వచ్చింది. ఎప్పట్లాగే ముందుగా బంగారు గొడ్డలిని చూపించి, ఇది నీదేనా అని అడిగింది. ఇంకేముంది, ఆ బంగారు గొడ్డల్ని చూడగానే వ్యాపారి కళ్ళు మెరిసిపోయాయి. ఒక్క సెకను కూడా ఆలోచించలేదు. ఆ, అవును అవును, అదే నాది, నా గొడ్డలే, తొందరగా ఇటిచ్చేయ్ అని ఆత్రంగా అరిచాడు. అతను చెప్పిన అబద్ధం, అతని దురాశ చూసి దేవతకు అస్సలు నచ్చలేదు. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ బంగారు గొడ్డలితో పాటు నీళ్లలోకి మాయమైపోయింది. చూసారా, పేరాసకు పోయి అబద్ధం చెప్పడం వల్ల వ్యాపారికి తన సొంత గొడ్డలి కూడా తిరిగిరాలేదు. చూసారా పిల్లలు, తేడా ఏంటో? నిజం చెప్పిన కట్టెలు కొట్టేవాడేమో 3 గొడ్డళ్లతో సంతోషంగా ఇంటికెళ్లాడు. కాని అబద్ధం చెప్పిన వ్యాపారియమో ఉన్న ఒక్క గొడ్డలి కూడా పోగొట్టుకొని దిగులుగా ఇంటికి వెళ్లాడు. మన మంచి కట్టెలు కొట్టేవాడు ఆ 3 గొడ్డళ్లతో తన కుటుంబాన్ని చాలా సంతోషంగా చూసుకున్నాడు. అంటే నిజాయితీగా ఉండటమే కదా అన్నిటికన్నా పెద్ద సంపద. ఇలాంటి సరదా కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.